ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. మందసం పట్టబడిందనే బాధ ఇజ్రాయేలుకు ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని ప్రజలను ఓడిస్తుంటే అనుకునేవారు ఉంటాం. దయచేసి గమనించాలి. దేవుని యొక్క బిడ్డల్ని నైజీరియాలో దినానికి చిత్రవద, భయంకరమైన వధ జరుగుతూ ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడు అనుకుంటాం. ఇజ్రాయేల్ కాలంలో పట్టబడింది పాపాన్ని బట్టి, కానీ ఈ దినాల్లో ప్రభువునందు విశ్వాసం ఉంచి సాక్షులు ఉండి చేత అలా జరుగుతూ ఉంది. అయితే మందసం పట్టబడినప్పుడు కూడా ఫిలిస్తీన్లు అనుకుంటారు, మన దేవతలు మన దేవుళ్ళు గొప్పోళ్ళురా, వాళ్ళ దేవుడిని కూడా పట్టుకొచ్చాం మనం, వాళ్ళందరినీ చంపేసాం అని వాళ్ళు ఎంత కీరెంతలు కొట్టారు, ఎంత జయధ్వనులు చేసుకుంటారు, ఎంత ఉప్పొంగిపోయి ఉంటారో. మందసం మౌనంగా వెళ్ళింది. వారి దేవత గుళ్ళే పెట్టారు మందసాన్ని, దేవుని యొక్క నివాసాన్ని, దేవుని సన్నిధిని. తెల్లారొచ్చి మనోళ్ళు చూస్తే దాగోను దేవత మందసం ముందు పడిపోయి ఉంది. ఇదేదో పొరపాటు జరిగిందని మరలా నిలబెట్టారు. మరలా మొదటితో వచ్చారు, పడి ముక్కలయ్యింది. ఇశ్రాయేలీయులు చేయాల్సిన పనిని వాళ్ళు చేయకపోతే, వాళ్ళు భ్రష్టులైపోతే వాళ్ళని అప్పగించి మందసమే డైరెక్ట్గా పనిలోకి వచ్చేసేసింది. దేవుని సన్నిధే డైరెక్ట్గా వచ్చేసింది. శత్రువుల మధ్యకు వచ్చేసింది. ఫిలిస్తీన్ల మధ్యకు వచ్చేసేసింది. ఎవరు తన ప్రజలను శిక్షించి చంపారో వారి మధ్యకు వచ్చేసింది. స్తోత్రం. తన్ను తాను మహింపరుచుకుంటాడు దేవుడు. మన వల్ల వద్దు, మనం లేకపోతే కాదు అనుకోవద్దు, మనం కావాలి. ఈ దినాల్లో దేవుడు సంఘానికి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, సంఘం ద్వారానే అపవాది క్రియలన్నీ కూడా జయించబడాలి. ప్రభువారు జయించారు, అయిపోయింది, వెళ్ళిపోయారు, మనకు అప్పగించారు. ఇక ప్రభువారు ఏం చేయడు, చేయాల్సిందంతా మనమే చేయాలి. రక్షించబడిన బిడ్డలే సంఘంగా చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం. 100% అది మారదేక. దేవుడేమి చర్య తీసుకోడు, మనమే చేయాలి. నేను లేకపోతే కాదు, నేను లేకపోతే ఈ మందిరం లేదు, అసలు నేను లేకపోతే జరగదు, ఏమైపోయారో చూడండి, నేనున్నంతకాలం ఎట్టుందో చూడండి అని ప్రగల్భాలు పలికేవాళ్ళు చాలామంది ఉంటున్నారు ఈ దినాల్లో. దేవుని పిల్లలారా, అలాగా పలికితే గనక పక్కకు పడేస్తాడు, అవతల నెట్టేస్తాడు, ఆయనే జోక్యం చేసుకుంటాడు. వాళ్ళని తీసుకెళ్తుంటే ఏమనలా, ఆయన ముట్టుకొని ఇలా అసలు ఎవరు చూడరే చూస్తేనే బ్రతకడని, దగ్గరికి వస్తేనే బ్రతకడని మోషే గారితో చెప్పి, మీరందరూ కొండకు చాలా దూరంగా ఉండండి అని చెప్పి, మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పిన దేవుడు అపవిత్రుల మధ్యకి, విగ్రహారాధికుల మధ్యకి, దేవుని ప్రజలను చంపిన వారి మధ్యకి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అస్సలు స్థితి కాదు అది. తను తాను తగ్గించుకుని అక్కడికి వెళ్ళాడు. వారి మధ్యలోకి వెళ్తే రాళ్ళు ఎందుకు ఉంటాయండి, పడి బొక్కబార్లకు పడి ముక్కలైనవి. వాళ్ళు దేవతని, ఏ దేవత అప్పగించింది అనుకున్నారో ఆ దేవత పడి ముక్కలైపోయింది. వారి మధ్యలో చెడ్డ పుండ్లు పుట్టినాయి, గడ్డలు పుట్టినాయి, అర్థం కాల. మాంత్రికుల దగ్గర, జ్యోతిష్కుల దగ్గర విచారించారు. ఇది ఇశ్రాయేలు దేవుని యొక్క మందసం తెచ్చిన దాన్ని బట్టి జరిగింది అని తిరిగి నష్టపరిహారం చెల్లించి, మందసం చేసిన ఇశ్రాయేలీలు చేయాల్సిన నష్టాన్ని, శిక్షని, హోమాన్ని, మారణ హోమాన్ని మందసం జరిగించింది. బలసూచకమైన మందసం నా కుటుంబంలో ఉండాలి, దేవుడు నాకు ఇచ్చిన మందిరంలో ఉండాలి, ఆ మందసం దగ్గర మర్యాదగా ఉండాలి, భయభక్తులతో ఉండాలి, క్రమంగా ఉండాలి. మన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. మందసం ద్వారానే మన ద్వారా చేస్తాడు. ఆ మందసాన్ని బట్టే మన ద్వారా చేస్తాడు. ఆ మందసాన్ని గౌరవిస్తే చాలు, గణపరిస్తే చాలు, అది నేర్చుకుంటే చాలు. మరి అది కాదా అండి ఆశీర్వాదం?
ఈ ఒక్కరోజుకి ఆశీర్వాదం చెప్పట్లేదండి. ఎప్పటికి ఆశీర్వాదమైన సంగతులు కొన్ని రోజుల నుంచి ప్రభువారు మాట్లాడుతూ వస్తున్నాడు. నిన్ను బలమైన పునాదుల మీద కడుతున్నాడు. బలమైన పర్వతాలనే స్తంభాల మీద ఏ రీతిగా భూమి పునాదులు వేసాడో అలాగునే మనల్ని ఈ దినాలన్నీ బలమైన వర్తమానాలతో అలంకరించాడు. దేవుని పిల్లలారా, మనం చేయాల్సిన పని మందస్సు మనకు అప్పగించింది. మనం చేయకపోతే మందస్సం చేస్తుంది. నీ వల్ల నా వల్ల జరగాల్సినవి నేను లేకపోతే జరగదనే గర్వం కనుక వచ్చినట్లయితే గర్వం మనిషి గద్దెలు దింపి గనులైన గడ్డి మేపుతాడు. ప్రపంచాన్ని ఏలిన నెబుకద్నెజరు అడవిలోకి వెళ్ళి గడ్డి మేయటమే కాదు, ఏకలు మొలిసినాయండి. ఎన్ని శ్రేష్టమైన పదార్థాలతో స్నానాలు చేసాడు. ఏకలు మొలిసినాయి. అలాంటి స్థితి కోసం యేసయ్య రక్తం చిందించలేదు. యేసయ్య రక్తంతో శుద్ధీకరించబడిన అనుభవం, యేసయ్య రక్తాన్ని ఆశ్రయించే అనుభవం అతి శ్రేష్టమైన, అంతకంటే శ్రేష్టమైనది ఈ సర్వసృష్టిలో లేదు. అది యేసయ్య రక్తం. అద్భుతమైన శక్తి, మనకు అర్థం కానంత గొప్ప శక్తి కలది. మనం విమోచించేది తండ్రి అయిన దేవుడు. యేసయ్య రక్తం మన మీద చూడగానే వచ్చేయమంటాడు. యేసయ్య రక్తం కనపడలేదా? నో ఎంట్రన్స్. అట్టి రక్తంతో శుద్ధీకరించబడి దేవుని మందసంగా మనము, మన కుటుంబం, మనకు ఉన్న మందిరం మార్చబడుదాం గాక. దేవుని హృదయాలోచన చొప్పున అనుకూలంగా జరిగించే వారంగా యేసయ్య మహిమ కొరకు పరిశుద్ధాత్మను అభిషేకించును గాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.